నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ లో మరణించాడు. ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను హతమయ్యాడు. ఓ కానిస్టేబుల్ వద్ద నుంచి తుపాకీ లాక్కొని అక్కడి నుంచి పారిపోయేందుకు అతను ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన రియాజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎటకేలకు ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలోని ఓ లారీలో అతను దాక్కున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని కాల్వలోకి దూకినప్పటికీ ఓ యువకుడి సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో గాయపడటంతో రియాజ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ వివరాలను డీజీపీ శివధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని, అతడి ఉద్యోగ విరమణ వరకు వచ్చే జీతాన్ని సైతం ఇస్తామని చెప్పారు. ప్రమోద్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీస్ భద్రత నిధి నుంచి ₹16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి మరో ₹9 లక్షల ఇస్తామని చెప్పారు. ఎస్సీకి ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ అందిస్తారు. మోహన్. ప్రియాంక, గత 3 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘరానా దొంగ అయినటువంటి పాత నేరస్తుడు రియాజ్ ను పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించే తరుణంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను నడి రోడ్డుపై హత్య చేసి రియాజ్ చాకచక్యంగా తప్పించుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకం రేపిన విషయం తెలిసిందే. అయితే దీంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలికి పడింది. అయితే ఈ ఉదంతాన్ని పోలీస్ శాఖ ఛాలెంజ్ గా తీసుకుంది. అయితే 48 గంటల్లోనే ఘరానా దొంగ రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నగర శివార్లోని సారంగపూర్ శివార్లో తలదాచుకున్నటువంటి రియాజ్ ను వెంటాడి అంటే నక్సల్స్ తరహా ఆపరేషన్ చేసి రియాజ్ ను పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ శాఖకు సహాయం చేస్తున్న వ్యక్తిపై సైతం రియాజు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రియాంక, అయితే నిన్న ఉదయం రియాజ్ ను పోలీసులు రియాజ్ కు తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రియాంక, అయితే ఈ రోజు ఉదయం అతనికి చికిత్స అందిస్తున్న సమయంలో మరోసారి పోలీసుల చెర నుంచి తప్పించుకునే ప్రయత్నం రియాజ్ చేశాడని తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఆసుపత్రిలో 4వ అంతస్తులో ఖైదీల ప్రత్యేక చికిత్సా విభాగంలో రియాజ్ ను చికిత్సకై తీసుకెళ్లారు. అయితే జిల్లా ఆసుపత్రిలోని ఎన్కౌంటర్ లో రియాజ్ హితమయ్యాడా లేక కానిస్టేబుల్ నుండి గన్ లాక్కునే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది ఇప్పటివరకైతే ఎలాంటి క్లారిటీ లేదు. పోలీస్ యంత్రాంగం నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ప్రియాంక, అయితే మొత్తం మీద మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో నిన్న రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా సిపి సాయి చైతన్య ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. రియాజ్ ను తమ అదుపులో ఉన్నాడని, ఇలాంటి ఎన్కౌంటర్ జరగలేదని, తమ అదుపులోనే సురక్షితంగా ఉన్నాడని తెలిపారు. అయితే పోలీసులపై రియాజ్ కాల్పులు జరిపేటప్పుడు అదుపులో ఉన్నటువంటి రూమ్ బయట ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునే ప్రయత్నం చేశాడని, అయితే ఒకవేళ రియాజ్ గన్ లాక్కొని ఉంటే ఇంకా చాలా ప్రాణాలు పోయేవని, ఈ తరంలోనే అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో రియాజ్ ఎన్కౌంటర్ చేశాడా లేక తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు రియాజ్ కు మధ్య ఏదైనా జరిగి చనిపోయాడా అని మాత్రము అధికారికంగా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద
గత 3 రోజులుగా పోలీస్ శాఖ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ఘరానా దొంగ రియాజ్ ను ఈ ఆసుపత్రిలో మరణించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటన నేపథ్యంలో ఐటీ చంద్రశేఖర్ మరి కాసేపట్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద రియాజ్ ఎన్కౌంటర్ మాత్రం జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజానికం మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రియాంక, పోలీస్ శాఖ నిజమైన నరకాసున్నితం చేసిందని నిజమైన దీపావళి అంటూ మాత్రము సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇటు జిల్లా ఆసుపత్రి ముందు మాత్రము సామాన్య ప్రజలు టపాకాయలు కలుస్తూ ఆనందం వ్యక్తం చేస్తూ వందే మాత్రం నినాదాలు చేస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో పోలీస్ యంత్రాంగంపై యువకులు పలు రకాలుగా పోలీస్ శాఖపై ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా నెలకొంది. ప్రియాంక. రైట్ మోహన్, థ్యాంక్ యూ.